అండ్ చంద్రబాబు కేంద్రానికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. నేను వ్యక్తిగతంగా ఎవరి పేర్లను తీసుకొని జ్యోతిష్ అదే చెప్తున్నాను నేను. అందుకని ఏమంటున్నా అంటే 2026 జూన్ 2 తర్వాత చాలా సంచలనాలను చూడబోతా ఉన్నాము. అందులో మీరు చెప్పే పేర్లు ఏవైనా ఉండవచ్చు, బట్ నేను వ్యక్తిగతంగా నేను చెప్పడం లేదు. కారణం ఏమిటి అంటే నేను ప్రిడిక్ట్ చేసినటువంటి కొన్ని సంచలనాలు గత 2-3 సంవత్సరాల నుండి ప్రిడిక్ట్ చేస్తున్నటువంటి సంచలనాలన్నీ ఈ సంవత్సరంలో జరగబోతా ఉన్నాయి. జరిగిన తర్వాత నేను మాట్లాడితే ఒక పవర్ ఉంటుంది అనే ఉద్దేశంతో నేను మాట్లాడడం లేదు. ఇప్పుడు నేను ఖచ్చితంగా మాట్లాడతా, జూన్ తర్వాత మాట్లాడతా, నేను చెప్పిన సంచలనాలు జరిగిన తర్వాత మాట్లాడతా. మరి ఈ 2026 పరాభవనామ సంవత్సరం 2 తెలుగు రాష్ట్రాలకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా, పరాభవం ఎక్కువగా ఉంటుందా? అండ్ చంద్రబాబు కేంద్రానికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. నేను వ్యక్తిగతంగా ఎవరి పేర్లను జ్యోతిష్ అదే చెప్తున్నాను నేను. అందుకని ఏమంటున్నా అంటే 2026 జూన్ 2 తర్వాత చాలా సంచలనాలను చూడబోతా ఉన్నాము. అందులో మీరు చెప్పే పేర్లు ఏవైనా ఉండవచ్చు, బట్ నేను వ్యక్తిగతంగా నేను చెప్పడం లేదు. కారణం ఏమిటి అంటే నేను ప్రిడిక్ట్ చేసినటువంటి కొన్ని సంచలనాలు గత 2-3 సంవత్సరాల నుండి ప్రిడిక్ట్ చేస్తున్నటువంటి సంచలనాలన్నీ ఈ సంవత్సరంలో జరగబోతా ఉన్నాయి. జరిగిన తర్వాత నేను మాట్లాడితే ఒక పవర్ ఉంటుంది అనే ఉద్దేశంతో నేను మాట్లాడడం లేదు. ఇప్పుడు నేను ఖచ్చితంగా మాట్లాడతా, జూన్ తర్వాత మాట్లాడతా, నేను చెప్పిన సంచలనాలు జరిగిన తర్వాత మాట్లాడతా. మరి ఈ 2026 పరాభవనామ సంవత్సరం 2 తెలుగు రాష్ట్రాలకు మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయా, పరాభవం ఎక్కువగా ఉంటుందా?